రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 60,000 కోట్లకు పైగా అన్నదాతలకు అందిస్తున్నారు. మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా మేలు చేసే చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్నులను భారీగా తగ్గించారు. ఈ మధ్య అనేక వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించారు. ముఖ్యంగా బైకులు, కార్లపై ఇండైరెక్ట్ ట్యాక్సులు 10 నుంచి 20% వరకు తగ్గాయి. మిడిల్ క్లాస్ ప్రజలకు వరుసగా వరాలు ప్రకటించిన మోడీ ప్రభుత్వం వచ్చే కేంద్ర బడ్జెట్లో రైతులకు భారీ బెనిఫిట్స్ అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 6,000ను 9,000కు పెంచుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో పాటు కొన్ని నిబంధనలు కూడా సవరించారు. కొత్తగా తీసుకొచ్చిన జీరామ్జీ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ బిల్లు గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే నిధులను పెంచడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అపోజిషన్ పార్టీల వాదన ఎలా ఉన్నా మోడీ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదలు, మహిళలు, రైతుల ఖాతాలో భారీగా నగదు బదిలీ కార్యక్రమాలు అమలు చేస్తుంది.